ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. పాప ఎంత ముద్దుగా ఉందో, మీ భార్య పోలికలే వచ్చినట్టున్నాయి. సంతోషం అమ్మా. ఓలో ఓ. ఇంతకీ పాప పేరేంటి? మీ పేరే పెట్టామమ్మా. పేరు శివపార్వతి. నా బిడ్డ కూడా నీ అంత గొప్ప మనిషి కావాలని ఆశపడుతున్నావమ్మా. అందుకే మీ పేరే పెట్టాం. తను కూడా బాగా చదువుకొని మీలా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేంత వరకు తన కోసం కష్టపడతానమ్మా. ఒక నిమిషం. వద్దమ్మా వద్దమ్మా. పాపకి నేను ఇస్తున్న బహుమతి నా సంతృప్తి కోసం ఇస్తున్నాను, కాదనకండి. వస్తావమ్మా. మంచిది, రా. అందరి దృష్టిలో నువ్వు సూపర్ ఉమెన్ అయిపోయావు శివ. నేను సూపర్ ఉమెన్ని కాదు మేడం. కష్టాల్లో ఉన్నా సరే వెన్ను తట్టి నడిపించిన మా గంగాబావే నాకు సూపర్ హీరో. అందరికీ సాయం చేసే గుణం నేను మా గంగాబావ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఓహో, అందుకే చేతిలో చిల్లి గవ్వ కూడా లేనివాడు హోటల్ పెట్టుకుని చిల్లర లెక్క పెట్టేవాడు హైయెస్ట్ మెజారిటీతో గెలిచాడు, అంతేనా? మా ఆయన్ని మరీ అంత తక్కువ చేయకండి మేడం. అప్పుడు డబ్బు లేకపోవచ్చు, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని ధర్మ పోరాటం చేసే సంస్కారం ఉంది. హలో, అయ్యో, నేను చూసుకోలేదు శివ. అంటే టేస్ట్ బాగోకపోతే చిరాకొచ్చి అలా చూసుకోకుండా పడేశాను. మీరు కావాలనే నీళ్లు కొట్టారు మేడం. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారో తెలుసా? ఏంటి ఏంటి చేసేది? ఎక్కువ మాట్లాడితే తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. ఏమనుకుంటున్నావో? నీళ్లు కొట్టిందే కాక దబాయిస్తున్నారేంటి మేడం? ఒంటి మీద ఉన్న కాకి చొక్కాకి నేను ఎంత విలువిస్తున్నాను, మీరు రౌడీలా బిహేవ్ చేస్తున్నారేంటి మేడం? నన్నే ఎదిరించి మాట్లాడితే నాకు నచ్చదని చెప్పాను కదా. నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే. అర్థమైంది మేడం. మీరు కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు. యూనిఫామ్ వేసుకున్న మనం నలుగురికి రక్షణ కల్పించాలే తప్ప మనలో మనమే గొడవ పడటం సంస్కారం కాదు మేడం. ఇంకోసారి ఇలాంటి పని చేయకండి. ఇచ్చిన దెబ్బ సరిపోలేదే శివ నీకు. ఈసారి ఇంకోలా ట్రీట్మెంట్ ఇస్తాను. అతి త్వరలో సాలిడ్గా ఇస్తాను. అప్పుడు నువ్వు జీవితాంతం ఈ ఏసీపీ మేడంకి ఎందుకు ఎదురెళ్ళానా అని కుమిలి కుమిలి ఏడుస్తావు. అవునా? అలాగే. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. అమృత, అమృత. ఏంటత్తయ్యా?
శ్రీవల్లి పెళ్లి నిశ్చయమైందట. ఇప్పుడే ఫోన్ చేసి శుభవార్త చెప్పారు. అక్కని వెంకటపతిరాజు గారికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడా అత్త? వాడి మనసు వెన్నే, ఒప్పుకోకుండా ఎలా ఉంటాడు? పైగా పశువుల డాక్టర్ కూడా శ్రీవల్లికి తగ్గట్టు మంచి మనిషి. ఇద్దరికీ ఈడు జోడు కుదిరింది. పైగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేయడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పు? శ్రీవల్లక్క చాలా అదృష్టవంతురాలత్త. మా ఇద్దరి పెళ్లిళ్ళు అనుకోకుండా జరిగినా శ్రీవల్లక్క మాత్రం అన్నయ్యని ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది. హ్మ్. ఏంటి పెళ్ళే? ఎవరికే? శ్రీవల్లికి వెంకటపతిరాజుకి. అది ఎప్పుడూ ఆగిపోయింది కదా. అప్పుడు ఆగిపోయినందుకే ఇప్పుడు ఖాయం చేసుకున్నారు మామయ్య. తస్సదియ్య, పెళ్ళంటే ఈ ఎర్రాజుగాళ్ళగా తాలి కట్టేశాడేమో అనుకున్నాను. కానీ నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. మీరు వెటకారంగా అన్నా శ్రీవల్లక్క మెళ్ళో తాళి కట్టేది వెంకటపతిరాజు గారే మావయ్య. మాట మంతి అన్నీ జరుగుతాయి, కాని పెళ్ళవుతుందో లేదో చెప్పలేం కదే. ఎందుకంటే ఆ పిల్ల జాతకం అట్టాంటిది. పాపాలు, వచ్చిన పని చూసుకోకుండా పెళ్ళి ఆగిపోతుంది, జాతకాలు బాగోలేవని నోటికొచ్చినట్టు వాగితే తర్వాత నీ జాతకం మారిపోతుంది. ఏదో 2-3 సంబంధాలు వచ్చిపోయాయని అలా అన్నాను వదినే. ఎంత ఆవేశం ఏంది వదినే? ఉన్నది చెప్తే ఉలికెక్కువ అంటారు కదా. అనవసరంగా నా చెల్లి మీద అరవడం కాదు, ముందు పెళ్లి చేసి చూడమని. హ్మ్, వీళ్లతో మాటలు అనవసరం అత్తా. మా అన్నయ్య ఎప్పుడు ఏం చేయాలో అది ఆలోచించే చేస్తాడు. తాటాకు చప్పుళ్లకు భయపడ్డం కాదు కదా. అసలు అలాంటి వాటిని పట్టించుకోడు. పదత్తయ్య. హ్మ్. ఈ పెళ్లి సంగతి దేవుడెరుగు. ముందు నువ్వు సావు నుండి తప్పించుకోవాలన్నా పెద్దలుడికి ఫోన్ చేసి నాగవల్లిని తీసుకొచ్చే మార్గాలు ఉన్నాయో లేదో కనుక్కో. చెప్పు నాన్న. చెప్పడానికి ఏముందిరా, వాళ్ళు మన విరోధులు. వాళ్ళ ఇంట్లో మన కోడలు ఉండకూడదంటే నా పెళ్ళం చెప్పింది జరుగుతుందని తోకూపుకుంటూ వెళ్ళిపోయినావు కదా. ఇప్పుడు ఆడి పెద్ద చెల్లికి పెళ్లి కుదిరింది. నీ పెళ్ళాన్ని తీసుకుని ఇంటికి వస్తావో, లేదంటే వాళ్ళ పెళ్ళిళ్ళు, ఆ తర్వాత వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఆడనే ఉండిపోతావా? అన్ని రోజులు అత్తారింట్లో ఉండటం కరెక్ట్ కాదు నాన్న. శ్రీవల్లి పెళ్లి చూసేసి నాగవల్లికి డెలివరీ అవ్వగానే నీ మనవరాల్ని తీసుకొచ్చేస్తాను. అప్పుడు నేను ఉండను కదరా. నీకిప్పుడు చెప్పిన అర్థం కాదు నాన్న. ఇంటికొచ్చి అన్ని వివరంగా చెప్తాను. నీకంటే సెన్నల్లుడే నయం దేవా. కనీసం వాడు ఆ ఇంటికెళ్తే ఈ ఇంటికి ఒక్క రోజులో తిరిగి వస్తాడు. నువ్వు మాత్రం ఆళ్లతో కలిసిపోయి నాగవల్లి కొంగు పట్టుకుని తిరుగుతా ఉండవేంది?